Hi students, good afternoon everyone. Today we are going to discuss about nutrition in human beings. So last class lo animals lo జరిగేటువంటి న్యూట్రిషన్ కొన్ని ఎగ్జాంపుల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్లాంట్స్లో జరిగేటువంటి న్యూట్రిషన్ ఫోటోసింథసిస్ ద్వారా ఏ విధంగా జరుగుతుంది దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ వెరీ కాంప్లెక్స్, చాలా క్లిష్టంగా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే దానిలో డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఆర్గాన్స్, అదేవిధంగా ఎంజైమ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ ఇవన్నీ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అంటే ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ఈ డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. అయితే హ్యూమన్ బీయింగ్లో డైజెస్టివ్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? యాలిమెంటరీ కెనాల్తో స్టార్ట్ అవుతుంది. యాలిమెంటరీ కెనాల్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. అంటే యాలిమెంటరీ కెనాల్, యానస్ ఇవేనా ఉంటాయి అంటే ఇవి కాకుండా మధ్యలో కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే సో డైజెస్టివ్ సిస్టమ్ని అబ్జర్వ్ చేసినట్లయితే మౌత్, ఫార్నిక్స్, ఈసోఫాగస్, liver,
స్టమక్, ప్యాంక్రియాస్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్, రెక్టమ్, ఏనస్. అబ్జర్వ్ చేసినట్లయితే అంటే మౌత్తో స్టార్ట్ అయ్యి యానస్తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మనకి ఈ పార్ట్స్ అన్నీ కూడా రోల్ని ప్లే చేస్తాయి. సో ఫస్ట్ వన్ అబ్జర్వ్ చేసినట్లయితే మౌత్ ద్వారా ఫుడ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. మౌత్ ద్వారా ఫుడ్ అనేది లోపలికి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయిన తర్వాత లోపల ఉండేటువంటి మౌత్ లోపల ఉండేటువంటి టీత్, టైప్స్ ఆఫ్ టీత్స్, ఐసిపిఎం, ఇన్సిజర్స్, టీత్స్ని అబ్జర్వ్ చేస్తే ఇన్సిజర్స్, ఐసిపిఎం, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. ఈ టీత్స్ అనేవి వీటిని బ్రేక్ చేయడానికి, ఫుడ్ని బ్రేక్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఈ ఫుడ్ సెలైవాతో మిక్స్ అవుతుంది. సెలైవా గ్లాండ్స్, సెలైవరీ గ్లాండ్స్ వేటిని రిలీజ్ చేస్తాయి అంటే ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తాయి. సెలైవా అనేది ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ని రిలీజ్ చేస్తుంది. సో ఫుడ్ అనేది సెలైవాతో మిక్స్ అవుతుంది కాబట్టి దీన్ని ఏమంటామంటే మిక్స్ అయిన ఫుడ్ని బోలస్ అంటాం. ఇప్పుడు ఈ బోలస్ అనేది నోట్లోకి తీసుకున్నాం. ఇక్కడ ఫుడ్ అనేది మిక్స్ అయ్యింది, సెలైవాతో మిక్స్ అయ్యింది. బ్రేక్ చేసాము, సెలైవాతో మిక్స్ అయ్యింది, లోపలికి ఎంటర్ అయ్యింది. లోపలికి ఈసోఫాగస్ ద్వారా ఎక్కడికి ఎంటర్ అయ్యింది? ఈసోఫాగస్ ద్వారా స్టమక్లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఈ ఎమైలేజ్ ఎంజైమ్ ఉంది కదా, ఈ ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే కార్బోహైడ్రేట్స్ను, అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఏముంటాయి? కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సెలైవరీ గ్లాండ్స్ రిలీజ్ చేసేటువంటి ఎమైలేజ్ ఎంజైము కార్బోహైడ్రేట్స్ని స్మాల్ సబ్స్టాన్సెస్ కింద బ్రేక్ చేస్తుంది. ఇలా బ్రేక్ చేస్తుంది కాబట్టి మైక్రోమాలిక్యూల్స్ కింద బ్రేక్ చేస్తుంది కాబట్టి ఈ విధంగా బ్రేక్ చేసి సలైవాతో మిక్స్ అయినటువంటి ఫుడ్ని ఇందాక బోలస్ అన్నాం. ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ బ్రేక్ చేసి అది మైక్రోమాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేసింది కాబట్టి దీనిని కైమ్ అంటాము. ఇప్పుడు స్టమక్లోకి ఫుడ్ అనేది ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత కార్బోహైడ్రేట్స్నేమో ఎమైలేజ్ అనేటువంటి ఎంజైమ్ బ్రేక్ చేసింది, ప్రోటీన్స్ని ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైమ్ అంటే ప్రోటీన్ ఉండేటువంటి ఫుడ్ను ట్రిప్సిన్ అనేటువంటి ఎంజైము మైక్రోమాలిక్యూల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది, స్మాల్ సబ్స్టాన్సెస్ కింద. నెక్స్ట్ ఫ్యాట్స్ని ఏం చేస్తుంది? లైపేజ్ అనేటువంటి ఎంజైమ్ ఫ్యాట్స్ని స్మాల్ సబ్స్టాన్సెస్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈ విధంగా మనం తీసుకునేటువంటి ఆహారం ఏదైతే కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ ఉండేటువంటి ఫుడ్ని ఆహారం తీసుకున్నామో ఇది స్టమక్లోకి వెళ్తుంది. స్టమక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ ఎవరున్నారు? లివర్ ఉంది. సో లివర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే లివర్ వేటిని సెక్రెట్ చేస్తుంది? బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. అంటే పైత్యరసం అంటాం కదా, బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేసి దీని ద్వారా స్టమక్లోకి ఫుడ్ని పంపించడం జరుగుతుంది. అయితే ఈ స్టమక్లో HCl అనేది ఫామ్ అవుతుంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఫామ్ అవుతుంది. అందుకే అంటే ఇన్ టైంలో మనం ఫుడ్ తీసుకోకపోతే ఈ HCl అనేది ఫామ్ అయిపోయి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది స్టమక్లో. ఇప్పుడు స్టమక్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే లివర్ యొక్క ఫంక్షన్ ఏంటి? బైల్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. ఈ బైల్ జ్యూసెస్ అన్నీ కూడా
ఫుడ్లో మనం తీసుకునేటువంటి ఫుడ్లో కలవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టమక్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే స్టమక్ మస్క్యులార్, అంటే మస్క్యులార్ స్టమక్ని కలిగి ఉంటాం హ్యూమన్స్. ఎందుకంటే ఫుడ్ని స్టోర్స్ చేస్తుంది. అదేవిధంగా ఫుడ్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కూడా దానికి ఏమి స్టమక్కి ఫుడ్ ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా కూడా ఇది స్టోర్ చేస్తుంది. స్టోర్ చేసి ఇది తీసుకునేటువంటి ఫుడ్ డ్యూయోడినం ద్వారా స్మాల్ ఇంటెస్టైన్ లోపలికి వస్తుంది. ఇప్పుడు లివర్కి స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో ఎవరున్నారు? స్టమక్కి స్మాల్ ఇంటెస్టైన్కి మధ్యలో ఎవరున్నారు? ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ కూడా వేటిని రిలీజ్ చేస్తుంది అంటే ప్యాంక్రియాటిక్ జ్యూసెస్ని సెక్రెట్ చేస్తుంది. ఈ సెక్రెట్ చేసినటువంటి జ్యూసు ఫుడ్తో మిక్స్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తీసుకునేటువంటి ఆహారం స్మాల్ ఇంటెస్టైన్లోకి వస్తుంది. స్మాల్ ఇంటెస్టైన్లోకి వచ్చిన తర్వాత మొత్తం డైజెషన్ అంతా కూడా ఎక్కడ కంప్లీట్ అవుతుంది? స్మాల్ ఇంటెస్టైన్లో కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే స్మాల్ ఇంటెస్టైన్ని ఒక పీస్ని తీసుకున్నాం, ఒక స్మాల్ ఇంటెస్టైన్లో ఉండేటువంటి ఒక చిన్న టిష్యూని తీసుకున్నాం, ఒక చిన్న ముక్కను తీసుకుని మైక్రోస్కోప్లో పెట్టి అబ్జర్వ్ చేసినప్పుడు లోపల మనకి స్మాల్ ఇంటెస్టైన్లో ఇలా కనిపిస్తాయి. వీటిని విల్లై అంటాం. అంటే వీటి యొక్క ఫంక్షన్ ఏంటి? లోపల ఉంటే ఇన్సైడ్ ద స్మాల్ ఇంటెస్టైన్ వాట్ వి అబ్జర్వ్డ్, ఏం అబ్జర్వ్ చేసాం? విల్లై అనేటువంటి ఒక పార్ట్ని అబ్జర్వ్ చేసాం. ఇప్పుడు ఈ విల్లై అనేటువంటిది ఏం చేస్తుంది? మనం ఏవైతే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉండేటువంటి ఫుడ్ని తీసుకున్నామో దానిలో ఉండేటువంటి జ్యూసెస్ అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేసుకుని ఈ విల్లైస్ ఏం చేస్తాయంటే ఎనర్జీని బ్లడ్ వెజల్స్కి లింఫ్ వెజల్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అంటే మనకి ఎనర్జీ ఎలా అందుతుంది అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ద్వారా ఎనర్జీ అనేది అందడం జరుగుతుంది. సో ఈ విధంగా స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ అంతా కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఏదైతే అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో, అంటే ఈ జ్యూసెస్ ద్వారా అన్నీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా బయటికి పంపిస్తుంది. సో ఇక్కడ మనకి రెక్టమ్ కూడా ఒకటి ఉంది. రెక్టమ్ అంటే ఇది వాటర్లో ఉండేటువంటి మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. స్మాల్ ఇంటెస్టైన్లో వెళ్ళాయేమో జ్యూసెస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. రిమైనింగ్ వాటర్లో ఉండేటువంటి దాన్ని రెక్టమ్ అనేది అబ్జర్వ్ చేసుకుని వేస్ట్ మెటీరియల్ని ఫీకాల్ మ్యాటర్ ద్వారా యానస్ ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంది. సో ఈ విధంగా హ్యూమన్ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఏమున్నాయన్నాం? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్. ఇప్పుడు తీసుకునేటువంటి ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్ ఇవన్నీ కూడా లేకపోతే, మనం తీసుకునేటువంటి డైలీ డైట్లో ఇవి లేకపోతే వచ్చేటువంటి వీటి యొక్క డెఫిషియన్సీ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. డిసీజెస్ గురించి ఫస్ట్ వన్ క్వాషియోర్కర్. నెక్స్ట్ వన్ మెరాస్మస్. నెక్స్ట్ వన్
ఒబేసిటీ. క్వాసియోర్కర్ అనేటువంటిది ప్రోటీన్ డెఫిషియన్సీ. ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల క్వాషియోర్కర్ అనేటువంటి డిసీజ్ వస్తుంది. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్ కంటెంట్ లేకపోతే క్వాషియోర్కర్ అనేటువంటి డిజార్డర్ వస్తుంది. ఇందులో వీళ్ళ యొక్క సిమ్టమ్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వాషియోర్కర్ అనేటువంటి డిసీజ్ ఉన్నటువంటి చైల్డ్ని మనకు అబ్జర్వ్ చేసినట్లయితే వాళ్ళలో బాడీ పార్ట్స్ అనేవి స్వెల్లింగ్ పట్టేసి ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళల్లో డ్రై స్కిన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వన్ డయేరియా లాంటి లక్షణాలు కనిపిస్తాయి. పూర్ మజిల్ డెవలప్మెంట్, గ్రోత్ అనేది మజిల్ డెవలప్మెంట్ లేకపోతే గ్రోత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలంటే మజిల్ యొక్క డెవలప్మెంట్ కావాలి. నెక్స్ట్ వన్ స్వాలోన్ లెగ్స్, కాళ్ళు కూడా వాచిపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా క్వాషియోర్కర్ అనేటువంటి డిజార్డర్లో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ మెరాస్మస్, ఇది కూడా ప్రోటీన్ అండ్ క్యాలరీస్ తీసుకునేటువంటి ఫుడ్లో ప్రోటీన్ క్యాలరీస్ డెఫిషియన్సీ వల్ల ఈ మెరాస్మస్ అనేటువంటి డిసీజ్ రావడం జరుగుతుంది. వీళ్ళల్లో అంటే ఈ డెఫిషియన్సీ ఎక్కువగా ఎవరిలో వస్తుంది అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ. అంటే రిపీటెడ్ ప్రెగ్నెన్సీ ఎవరికైతే తొందరగా వస్తుందో వాళ్ళల్లో అంటే ఈ నెక్స్ట్ లాస్ట్ వచ్చేటువంటి పిల్లవానికి ప్రోటీన్ ఈ క్యాలరీస్ డెఫిషియన్సీ అనేది రావడం జరుగుతుంది. వీళ్ళు చాలా వీక్గా ఉంటారు. నెక్స్ట్ వన్ లెస్ డెవలప్డ్ మజిల్, డ్రై స్కిన్, డయేరియా, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ కూడా వీరిలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఒబేసిటీ, ఓవర్ ఈటింగ్. ఎవరైతే ఎక్కువగా ఫుడ్ని తీసుకుంటారో వాళ్ళ ఒబెసిటీ అనేటువంటి డిజార్డర్ వస్తుంది. అయితే వీరిలో ఫ్యూచర్లో ఈ ఒబెసిటీ అంటే ఎక్కువగా తీసుకోవడం, కార్బోహైడ్రేట్ ఉండేటువంటి కంటెంట్ ఉండేటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగి ఒబెసిటీ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ వన్ వైటమిన్స్ కూడా మనం తీసుకునేటువంటి ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, వీటిలో వైటమిన్స్ అనేవి ఎక్కువగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో బీసీ అనేటువంటి విటమిన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి వాటర్లో కరుగుతాయి, సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ వన్ ఏడిఈకే, ఈ విటమిన్స్ సాల్యుబుల్ ఇన్ ఫ్యాట్స్లో ఇవి సాల్యుబుల్ అవుతాయి. నెక్స్ట్ వన్ బిలో B1, B2, B3, B5, B6, B8, 9, 10, 11, 12 అనేటువంటి వైటమిన్స్ కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మనం తీసుకునేటువంటి ఫుడ్లో ఫ్రూట్స్, గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్లో కూడా విటమిన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఇవి ఎప్పుడైతే ఈ కంటెంట్ ఉండేటువంటి ఫుడ్ తక్కువగా తీసుకుంటామో వీరిలో కూడా కొన్ని డిసీజెస్ అనేవి రావడం జరుగుతుంది. అంటే స్కర్వీ, బెరిబెరీ, నెక్స్ట్ బ్లడ్ అనేది తక్కువగా ఉండడం, ఇలాంటి డిసీజెస్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. సో ఈరోజు క్లాస్లో హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి నేర్చుకున్నాం. అంటే టోటల్గా న్యూట్రిషన్ గురించి 3 పార్ట్స్లో చేయడం జరిగింది. ఈ 3 పార్ట్స్ ద్వారా న్యూట్రిషన్ అనేది ఏంటి అన్నది అబ్జర్వ్ చేశాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ యూనిట్ స్టార్ట్ చేద్దాం.